మీ కాలనీ అభివృద్ధిని మీకు కరెక్ట్‌గా చూపించే వ్యక్తి, అవినీతి చేయని వ్యక్తి, మరి మిమ్మల్ని ఇష్టం ఉన్నట్టు దోసుకునే వ్యక్తిని, మంచి వ్యక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్టయితే మంచిగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటది. చివరగా ఒక మాట ఏందంటే, మరి అధికార పార్టీ గెలవాలే, బీఫామ్ ఉన్న పార్టీ గెలవాలే, లేదంటే ప్రతిపక్ష పార్టీ గెలవాలే, గుర్తింపున్న పార్టీ గెలవాలనే భ్రమల నుండి బయటికి రండి. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థి గెలిచినా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా, ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఇలా బాజాప్తా మరి చట్టం ప్రకారం అభివృద్ధిని ఆపే హక్కు ఏ ప్రభుత్వానికి, ఏ ప్రజాప్రతినిధికి, ఏ మున్సిపల్ చైర్మన్ కి లేదు. ఎందుకంటే ఇలా మున్సిపల్ చైర్మన్ ఇష్టం ఉన్నట్టు తోకాడిస్తే 2019 చట్టం ప్రకారం కలెక్టర్ సస్పెండ్ చేసే అవకాశం గిట ఆ చట్టం ఇచ్చింది. ఇవాళ మరి ఆర్టికల్ 14 ఏదైతే ఉందో సమానత్వపు హక్కు, మరి ఆ హక్కు ప్రకారం ప్రతి కాలనీకి, ప్రతి వార్డుకి గిట మరి ఎట్లాంటి తారతమ్యం లేకుండా అభివృద్ధి నిధులు కేటాయించాల్సి ఉంది. మరి ఆర్టికల్ 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి గిట మరి ఈ వైలేషన్ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రజాప్రతినిధుల పైన గిట కేసేసి బాజాప్తా మరి కాలనీల, మున్సిపాలిటీల అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి మంచి వ్యక్తులను, మరి అక్షరాస్యులను, మరి ప్రజలకు అందుబాటులో ఉండే సరైన